నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే చేతుల మీదుగా దివ్యాంగులకు స్కూటీలు, క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ, కన్నెర్ర చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నేత హరీష్ రెడ్డి, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరి జైలు శిక్ష. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికి సహాయం అందిస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దివ్యాంగులకు 18 స్కూటీలను, అంగన్వాడీ టీచర్లకు ల్యాప్టాప్లను అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, అధికారులు తదితరులు ఉన్నారు. గోదావరికని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఈరోజు ప్రారంభించారు. వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికారు. షాల్వాతో క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గలమెత్తి మాట్లాడడం జరిగిందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. 10 సంవత్సరాలు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేస్తుందని అడగడం జరిగిందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని పలుమార్లు ప్రస్తావించిన నిధులు కేటాయించడం లేదన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చేంత వరకు తాను పోరాడతానన్నారు. సింగరేణి విశ్రాంతి కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం పార్లమెంట్లో మాట్లాడతామని అన్నారు. కాగా సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత పి మల్లికార్జున్ తల్లిగారగు జయశ్రీని ఆయన పరామర్శించారు. అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఇవాళ మ్యాచ్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దపల్లి వంశీ గారికి సామాజిక సమతా వేదిక అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఆర్గనైజింగ్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఈ మ్యాచ్ కి టాస్ వేసి అంబేద్కర్ హెడ్స్ ఇస్ ద కాల్ అండ్ ఇట్ ఈస్ ఎ హెడ్స్. రాకేష్ లెవెన్ won the toss. బౌలింగ్ చేస్తున్నారు. तेरा फोन ఈరోజు అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఏదైతే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో దానికి రావడం జరుగుతుంది. మంచి సక్సెస్గా ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ ఇట్లా చేసి క్రికెట్
ప్లేయర్స్లను ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్దపల్లి ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం చాలా అవసరము. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, గత నెల రోజుల సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో కూడా నిధులు ఏదైతే ఉన్నాయో కేవలం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకి ఎందుకు మీరు న్యాయం చేస్తలేరని చెప్పి సూటిగా కిషన్ రెడ్డి గారు ఏదైతే వారు మాట్లాడినరో, ఆంధ్రప్రదేశ్కి మేము చేయాలా, అమరావతికి చేయాలంటే, కిషన్ రెడ్డి గారు మీరు మర్చిపోతున్నారు. మొదటిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మీరు ఈరోజు మంత్రి అయినారని చెప్పి మర్చిపోతున్నారని చెప్పి ఈరోజు వారికి గుర్తు చేయడం అవసరం ఉన్నది. ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి అనేక కష్టాలు పడి రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పటికి కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడము, బీజేపీ సర్కార్ ఏదైతే నడుస్తున్నదో, మరి గత 10 సంవత్సరాలు వాళ్ళే కేంద్రంలో ఉన్నారు, మరి తెలంగాణకు న్యాయం ఎందుకు చేయలేదు? ఆంధ్రాలోనేమో 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మళ్ళీ తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండడము ఎవరి చేసిన కారణాల వల్ల అని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళని అడగడం జరుగుతున్నది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మన ప్రాంతానికి తీసుకురావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి అనేక లెటర్లు పెట్టి శాంక్షన్ చేయించినప్పుడు కూడా ఈరోజు నిధులు రిలీజ్ కాలేదని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా పోరాడి కృషి చేసి ఈ నిధులు వచ్చేటట్టు మేము కష్టపడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా సింగరేణి కార్మికుల కోసము పెన్షన్ విషయంలో నేను ప్రత్యేకంగా సతీష్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. వారు కోల్ మైన్స్ సిఎంపిఎఫ్ ఆఫీస్లో లీడ్ చేస్తుంటారు. వారికి కూడా పోయి ప్రత్యేకంగా మా సమస్య ఇది, గత 30 సంవత్సరాల నుంచి ఏదైతే కాకా గారు ఇంట్రొడ్యూస్ చేసిరో పెన్షన్ స్కీము, ఆ రేట్ అట్లనే ఉన్నది, దాన్ని రివిజన్ చేయలేదు, ఖచ్చితంగా మీరు రివిజన్ చేయాలని చెప్పి వారికి మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మరి వారు దాని మీద మేము రిపోర్ట్లు తయారు చేస్తున్నాము. యాక్చురీ అని చెప్పి ఏదో ఒక అపాయింట్ చేయాల్సి వస్తుంది, యాక్చురీని అపాయింట్ చేసి మేము రివ్యూ చేస్తున్నాము. ఖచ్చితంగా మేము లూప్లో పెడతామని చెప్పి 10,000 రూపాయలు మీరు ఇంక్రీజ్ చేయాలని చెప్పి వారి మీద కూడా ఒత్తిడి పెట్టడం జరిగింది. మరి ఇంకెన్ని విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయాల్లో మేము ఖచ్చితంగా మా గలం విప్పుతాము. మేము సింగరేణి కార్మికులకు ఐటీ పర్క్స్ ఏదైతే కార్మికుడికి మళ్ళీ ఆఫీసర్కి ఉన్న పర్క్స్లో బెనిఫిట్ ఏదైతే రావాల్సిందో అది ఆఫీసర్లకు వస్తుంది, మళ్ళీ మన కార్మికుడికి ఎందుకు వస్తలేదని చెప్పి, మరి కోల్ ఇండియాలో చేస్తున్నారు మాకెందుకు చేస్తలేరు అని కూడా చెప్పి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని మీద కూడా రివ్యూ చేస్తున్నారు. ఈ విషయాల మీద ఖచ్చితంగా మేము కృషి చేస్తున్నామని చెప్పి మళ్ళొకసారి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, జై హింద్, జై తెలంగాణ. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరి ఖని. గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. గోదావరిఖని పారిశ్రామిక నగరంలో అత్యంత వైభవంగా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గత ఏడాది నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజులుగా జరిగిన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శనివారం జోగు హోమం, అమ్మవారికి అభిషేకం, ఆదివారం పోచమ్మ బోనాలు, సోమవారం పుట్ట ధ్వని, మంగళవారం ఎల్లమ్మ బోనాలు, రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గాంధీ చౌరస్తాలోని పోచమ్మ ఆలయం నుండి ఎల్లమ్మ గుడి వరకు మహిళలు పెద్ద ఎత్తున నెత్తిన బోనాలు ఎత్తుకొని ఆట పాటలతో అమ్మవారికి బోనాలను సమర్పించారు.
గోదోర్కన్ మార్కండేయకాలలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే జూన్ 2న హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని, అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, 4 గదుల ఇండ్లు నిర్మించాలని, ఉద్యమకారులకు 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారుల బిడ్డలకు ఉచిత విద్యను అందించాలని, ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత ఆరోగ్య రక్షా కార్డు ఇవ్వాలని, ఉద్యమకారులకు బస్సులలో, రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ నేపథ్యంలో 2001 నుంచి 2014 వరకు ఏ ఉద్యమకారులైతే జైలు పాలయ్యారో, జైలు శిక్ష అనుభవించారో, ఎఫ్ఐఆర్ కేసులు అయినాయో, బైండ్ ఓవర్ కేసులు అయినాయో, ఎవరైతే సీనియర్ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళను మాత్రమే గుర్తించి ప్రభుత్వము నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని, ఆ దిశగా ప్రభుత్వము ఈ నెలలో దిగి రాకపోతే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 10,000 మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఎన్నికల ముందు నువ్వు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. దయచేసి మీ కాలక్షేపం 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇక గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు విజయశాంతి చెప్పినట్టు చూస్తుండగానే 2.5 సంవత్సరాలు గడిచింది. మరి ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు పట్టుకనే అవుతుంది. మన ఉద్యమకారులకు ఇవ్వాలని ఒక ₹1 కోటి మాట్లాడింది. ఆమెకు మేము రామగుండం నియోజకవర్గం చౌరస్తాలో పాలాభిషేకం చేసి, ఎందుకంటే ఉద్యమకారుల కొరకు ఎవరు అడిగినా, ఎవరు కొట్లాడినా మేము తప్పకుండా పార్టీలకు అతీతంగా, పార్టీలు కుల సంఘాలు కావచ్చు, కులాలు కావచ్చు, ఏ వ్యక్తి అయినా ఇలా నిజమైన ఉద్యమకారులు ఆ రోజు మీడియా మిత్రులైతే ఈ మా గోదావరి చౌరస్తాలో విపరీతంగా చేశారు, వకీళ్ళు చేశారు. అందరికీ తప్పకుండా ఇలా మేము కోరుకున్నది ఒక్కటే, జైలు అయిన వాళ్ళు, తర్వాత ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు, బైండర్ అయిన వాళ్ళు, పేపర్ కటింగ్ ఉన్న వాళ్ళు, ఇండైరెక్ట్గా పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి ఇలా విలేకరులకు కావచ్చు, వకీళ్ళకు కావచ్చు, ఇలా మేధావులు కావచ్చు, వెనుక ఉండి నడిపిన వ్యక్తులకు కూడా మేము తప్పకుండా మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరఫున మేము వాళ్ళందరికీ వెళ్ళని మేము కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలను కొనసాగించాలని దేశంలో కార్మిక వర్గ హక్కులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొడదామని 4 లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు
పోరాటం కొనసాగిస్తామని IF2 తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 4 కార్మిక వ్యతిరేక చట్టాల కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ దినంగా పాటించాలని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు GDK2A గని వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్ల రద్దు అయ్యే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద IF2 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు బి అశోక్, ఈదును రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, పి మొండయ్య, ఎస్ ప్రసాద్, పోగుల శేఖర్, కె ఎల్లయ్య తదితరులు ఉన్నారు. 4 లేబర్ కోడ్ కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చి దేశంలో కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేయడానికి ఉరితాళ్ళు బిగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పోరాడుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రద్దు చేయడం లేదు. ఇవాళ ఏప్రిల్ 8వ తేదీన ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం. ఇవాళ రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ముగ్గురిని గోదావరికన్ సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వా ముందు ఈరోజు హాజరుపరిచారు. ఇద్దరికి 4,000 రూపాయల జరిమానాను విధించగా ఒక వ్యక్తి రెండోసారి పట్టుబడగా అతనికి 3 రోజుల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు. ఇతన్ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సిఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ వాహనం మద్యం తాగి నడపరాదని, నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపల్లి జిల్లా 8వ మహాసభలు IF2 కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు. ఈ సభకు ముందు రాష్ట్ర నాయకుడు బత్కుల రాజన్న అరుణోదయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి CH అభిజ్ఞకో అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అరుణోదయ అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బత్కుల రాజన్న మాట్లాడారు. అలాగే నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐ కృష్ణ, కె జ్యోతి, ఈ నరేష్, మల్లేష్, జనగామ భూమేష్, అనిల్ తదితరులు ఉన్నారు. కొంచెం మార్కింగ్ పెట్టి మేము అబద్ధం ఆడకు ఎవ్వరు రాలేదు. నేను సోమవారం పొద్దున 9 నేనే కూర్చున్న కాడానయ్యుడి ఒక 2 వ్యక్తులు వచ్చిండు మధ్యాహ్నం పూట. నేను ఇంటికి కూడగొట్టాలని ఉన్నారు. ఎవరన్నా నువ్వు అన్నా యూపీ వెళ్ళదా, ఎవరన్నా నువ్వు అన్నా హిందూ పై బాధ కదా అన్నా. హిందీ గారు ఎవరు కాదు, మా హస్బెండ్ ఫోన్ చేసిన స్టే ఆర్డర్ కూడగొట్టమన్నారు. పోలీసు వాళ్ళు వస్తారు. స్టే ఆర్డర్ ఇస్తే నాకు తప్పు లేదు, నడుస్తుంది. అయితే కోర్టు నుంచి పేపర్ ఇస్తారు ఆయన కూలగొట్టమని. అక్కడ కూర్చున్నారు. సారీ మేడం నీళ్ళు వాడతామన్నారని 2 వెళ్ళిపోయింది. మాకు అట్లా వెళ్ళిపోయారు 2 వ్యక్తులు. 8:30 దాకా ఇక్కడే ఉన్నా, పని చేసుకున్నాం. 9 గంటలకు వచ్చిన మనిషి సరే అని ఇంటికి వెళ్ళి స్నానం చేసిన కంటే దీపం ముట్టించిన కథ ఫోన్ వచ్చినట్టే 2 డబ్బలు పెట్టి కూలోటి వచ్చాయి. ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేదు. వాడు వచ్చిన పల్సర్ బండి నెంబర్ ఉండలేదు దానికి. 2 వాటికి కూడా నెంబర్ లేదు. వచ్చేవారికి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. కానీ అడిగినా నువ్వు ఎవరికి రా, నువ్వు ఇక్కడ కావాలన్నావు కదా, సారీ చెప్పి మళ్ళీ ఎట్లా లేనవురా అని నేను అడిగిన. అర్ధరాత్రి అక్రమంగా కూల్చివేతలకు అడ్డాగా రామగుండం మారిందని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ప్రజలు తిరగబడతారని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని, గుర్తు తెలియని వ్యక్తులచే కూల్చివేతలు చేస్తే తరిమి కొట్టండని పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని, అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు హరీష్ రెడ్డి అన్నారు. గత 2 రోజుల క్రితం గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో బిల్డింగ్ కూల్చివేతకు ప్రయత్నించిన ఘటనా స్థలికి హరీష్ రెడ్డి వచ్చారు. బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రెస్తో మాట్లాడారు. కూల్చివేతల మీద ఆయన కన్నెర్ర చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తస్లీమా బాను, బొబ్బిలి సతీష్, బూర్గు వంశీకృష్ణ, అల్లి గణేష్,
నడిపెల్లి సాయి, పోయిల రవి, కడమండ శ్రీహరి, కొండా సురేష్, జీనత్ తదితరులు ఉన్నారు. అన్యాయం చేయకుండా నాకు కొంచెం ఏదో కొట్టకండి. నువ్వు పంచుకుంటే నాకు వచ్చిన నా 3 కొడుకులకు ఇచ్చినా నేనున్నా. అటువంటిది ఇది పట్టభూమి కింద సిగరెట్ అంటే నీడ్స్ పెట్టినాము. ఇది పట్టభూమి కింద ఉన్నది. ఇది మాకు ఎలాంటి అన్యాయం చేయకుండా మాకు న్యాయం చేయండి. మాకు ఇది ఒకటే బిల్డింగ్ వచ్చింది. అట్లా మేము కొనుక్కున్నాము. అప్పట్లో 72 సంవత్సరంలో మేము గోదావరి కనికి వచ్చాము. వచ్చినప్పటి నుంచి మన జీవనం ఆయన తమ్ముళ్ళు మేము కృషి వల్ల మేము సంతోషంగా ఉన్నాం తప్ప ఏ లాలించుకుపోలేదు, ఏ లాలించులో పడలేదు. అయినా కానీ ఇక్కడ వ్యాపారంలో మేము నలుగురం న్యాయంగా సరే వచ్చిన దాంట్లో మనం సంపాదించుకున్న దాంట్లో తీసుకున్నాం. తమ్మి అని అల్లరి లేకుండా మేము నలుగురం అన్నదమ్ములను తీసుకుంటాం. తర్వాత తమ్మునికి వచ్చేసింది, లాఠీ టికెట్ తీసుకుని తమ్మునికి వచ్చింది. ఆ ప్రాపర్టీని కూడా సరే ఎవరు తింటే ఉందని మా నాన్నగారు ఒక మాట అనేది, కరెక్టే బిట్లారా నీ ఎంగిలి పాలు చీకున్నారు అని నేను చెప్పబోతే తమ్ముని మీద కంప్లైంట్ ఇస్తుంది అనిపోయినప్పుడు బాబు నా మీదకి అంటాడు. తమ్ముడు ఉంటే కూడా నీ ఎంగిలి పాలు చీకిన వాళ్ళు బిడ్డ, ఒక్క తల్లి పిల్లలు మీరు భరించకపోతే ఎట్లా బిడ్డ? నా చెప్పు చేతుల్లో 3 ఉన్నారు. వాళ్ళు మేము నలుగురం కలిసి పంచుకున్నాం. ఈ బాబు వచ్చింది, ఈయన వాళ్ళ కొడుకులకు ఇచ్చుకున్నాడు. ఈయన 3 కొడుకులకు వాళ్ళు చేసుకున్నాం, చేసుకున్నాడు. నేను బిల్డింగ్ ఇక్కడ కూర్చున్నా షటర్ వేసుకొని. ఎందుకంటే ఇక్కడ అంత చెత్త చెదారం అంతా బాత్రూమ్ కింద పోతుండ్రు, పిల్లి చచ్చిపోయింది, అంత ఆగముంది అని నేనేం చేసిన సైడ్ గోడ పెట్టించి కూర్చున్నా. ఇక్కడ ఒక 10 చీరలు పెట్టుకొని నేను ఒక ఆడామని కూర్చున్నా. ఇక్కడ ఇది మా సొంత ప్రాపర్టీ. మాకు పొత్తులో వచ్చిన బిల్డింగ్, కష్టపడి మా మామయ్యలు చెమట దారపోసి కొన్న బిల్డింగ్ ఇది. మేము కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇందులో ఉంటున్నాము. మమ్మల్ని ఎమర్జెన్సీగా ఆ రోజు కాల్ చేయించిండ్రు. మళ్ళీ ఇక్కడ అంతా ఆగమాగం ఉంది, మళ్ళీ ఇల్లు ఖరాబ్ అవుతుంది అని నేను వచ్చి కూర్చున్నా. ఒక ఆడమనేది ఉంది. వచ్చి కూర్చున్నాక సోమవారం రోజు నాడు పొద్దున 9ంటికి ఓపెన్ చేసిన. ఎవ్వరు రాలేదు. 2 వ్యక్తులు మధ్యాహ్నం పూట వచ్చి ఇది బిల్డింగ్ కూలగొట్టాలి అని చెప్పిండ్రు. ఎవరు కూలగొట్టమన్నారు అని అంటే కూలగొట్టమన్నారు, పోలీసు వాళ్ళు వస్తాను అని అంటే నేనుండి నాకు కోర్టులో ఉంది, హైకోర్టులో నుంచి నాకు పేపర్ స్టే ఉంది, నాకు పేపర్ ఇచ్చినాక కూలగొట్టుండండి నేనన్నా అనగానే చుట్టూరంగా తిరిగిరు. వాళ్ళెనక నేను కూడా తిరిగితే మళ్ళీ మీది కాదండి, సారీ తప్పైంది, అటు లక్ష్మీనగర్లో కాకతీయ మెడికల్ షాప్ కూలగొట్టేది ఉందా అది అని ఇది అనుకున్నాము అని చెప్పి వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ ఎవ్వరూ రాలేదు. రాకుండా రాత్రి నేను 9:30కి బంద్ చేసుకొని ఇంటికి పోయి వచ్చే లోపల మళ్ళీ వెనక గోడలు మొత్తం కూలగొట్టేది, సైడ్ మొత్తం కూలగొట్టి మళ్ళీ అదే 2 వ్యక్తులే ఉన్నారు ఆ జేసీబీలో కూడా. వాళ్ళ నెంబర్ ప్లేట్స్ లేదు. ఎవరు కూలగొట్టాడో మాకేమో తెలియదు అంటున్నారు. మరి దీని వెనక ఎవరు ఉన్నారు? ముందు రావాలి కదా. నాకు స్టే ఉన్నాక మీరు ఎట్లా కూలగొడతారు? హైకోర్టులో ఉన్నాక మీరు స్టే పట్టుకొని రాండి, కూలగొట్టే పర్మిషన్ ఉంటే నేను దానికి అగ్రి అవుతున్నాను. ఎవరు చెప్పండి? ఇది మాది కష్టపడ్డ బిల్డింగ్, మా మేము ఎవరి దగ్గర దోసుకొని తీసుకోలేదు. సింగరేణి వాళ్ళు కూడా వెనుక వరకైనా కట్ చేసుకున్నారు. వాళ్ళు నిన్న వచ్చి కూడా ఇది మేము కూలగొట్టలే, మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి దీని వెనక ఎవరున్నారు? మున్సిపాలిటీ మాది కాదు అంటున్నారు. మరి ఎవరు దీని వెనుకున్నది? దొంగలు పడతాండ్రా గోదావరి కళ్ళ భూముల మీద, ఇళ్ల మీద? మరి దొంగలు పడి కూలగొడుతుండ్రా? మాకు తెలియదు కదా. నైట్ కూడా ఇవన్నీ వైరింగ్ అంతా తీసేసిండ్రు, బోరింగ్ ఎత్తుకవేయిండ్రు. అంటే గింతగానే ఎందుకు మా మీద గింత కక్ష? నడి చేరస్తాం. మేము ఎవరికైతే అన్యాయం చేయలేదు, ఎవరికి మేము వ్యతిరేకం కాదు. మాకు ఎవరికి తెలియదు. ఈ రోజు మేము 4 గోడల మధ్యలో ఉండేటోళ్ళం, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండ్రు. మాకు బిజినెస్ లేదు, మేము బతికేదే ఈ బట్టల వ్యాపారం మీద. గత 40 ఏళ్ల నుంచి మేము బట్టల వ్యాపారమే చేసుకుంటున్నాం. మేమైతే ఎవరికి అన్యాయం చేయలేదు కదా. పొద్దున పూట వచ్చి నాకు చెప్పాలి కదా. కూలగొట్టే పేపర్ తీసుకొచ్చినాక నేను దానికి అగ్రి అవుతాను కావచ్చు. నాకు ఏం తెలియదు ఎట్లా కూలగొడతారు? స్టే ఉన్నాక హైకోర్టులో ఉన్నాక ఎట్లా కూలగొడతారు? మాకు ఇప్పుడు ఏం లేదండి, మాకు న్యాయం జరగాలి అంతే. మేము ఎవరిని ఏమనము, మాకు ఒక న్యాయం జరిగితే చాలు. మా బిల్డింగ్ మాకు న్యాయంగా ఉండాలి అంతే. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ఒక బిల్డింగ్ని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మరి హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ అకారణంగా కూల్చేసింది. ఇక్కడ వెనకాల స్టార్ట్ చేసిండ్రు. పూర్తిగా ఈ బిల్డింగ్ని కూడా కూల్చేసేంత వరకు మా స్థానిక నాయకులు పోయేటట్టు లేరనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటే వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే గతంలో అన్ని ఈ గల్లీలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ పోయి దారిలో ఉన్నటువంటి అన్ని కూలగొట్టి కూడా దీని ఒక్కదాన్ని ఎందుకు ఆపేశారంటే దీనిలో హైకోర్టు స్టే తెచ్చుకున్నారు. వీళ్ళు ఈ అక్కను ఈ సోదరుడు భార్యాభర్తలు ఇద్దరు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. వీళ్లకు లీగల్గా సంక్రమించినటువంటి ఆస్తి ఇది. అయితే కొన్ని రోజుల క్రితము సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ చేశారు. సింగరేణి ఇది మా సంస్థ భూమి అని చెప్పేసి మార్కింగ్ చేసినందుకు
అక్కడి వరకు కూల్చేసి మిగతా ఉన్నటువంటి బిల్డింగ్లో వీరు కాస్త దందా వేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. మరి ఎవరి కళ్ళు పడ్డాయో ఇక్కడ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలన్న ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితోని రాత్రికి రాత్రి ఒక 2 రోజుల క్రితము ఊరు పేరు నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీలు, తెలుగు కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కొందరు వచ్చి ఇడికి దీన్ని కూల్చేయడం చేసినారు. దబదబా వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సోదరి ఇక్కడికి వచ్చి మరి ఏం జరిగింది, ఎందుకు చేసి మీరు ఇక్కడ ఎవరు చెప్పారు అంటే మాకు సంబంధం లేదంటారు. అప్పటికే స్థానిక 1 టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇక్కడ చూస్తుండుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ దీన్ని ఆపే మాత్రం చర్య చేయలేవాళ్ళు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, మున్సిపల్ వాళ్ళు ఏమన్నారని ఒకరు అంటారు, సింగరేణి వాళ్ళు ఏమన్నారని ఇంకోరు అంటారు, వీళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వీళ్ళు అంటారు, వాళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వాళ్ళు అంటారు. మరి దీని వెనకాల అదృశ్య శక్తులు ఎవరు? మేము గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. మేము స్థానికంగా అనేక మార్లు ఇక్కడ లక్ష్మీనగర్లో కొట్టేసినప్పుడు వచ్చినా, నేను ఇక్కడ ఆకులు అమ్ముకునేటువంటి మల్లేశన్న దుకాణం కొట్టేసినప్పుడు వచ్చినా, ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తున్నా దీని వెనకాల అదృశ్యం లేదు, ఏం లేదు, కేవలం రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ. ఆయన చేస్తున్నటువంటి దందాలు, అక్రమ సంపాదన అన్నింటినీ కూడా మరి ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకు కూల్చివేత లోటు పట్టుకొచ్చింది మీదికి. వీళ్ళు న్యాయంగా న్యాయబద్ధంగా వీళ్ళకి వచ్చినటువంటి ల్యాండ్ ఇది. ఏమైనా సెట్ బ్యాక్ కూడా రోడ్కి మీకు కావాలంటే కూడా వదిలిపెడతాం, నాకు సంబంధం లేదు, బిల్డింగ్ ముట్టకని చెప్పేసి పలుమార్లు వేడుకున్నప్పటికీ కూడా జాలి దయ ఏమీ లేకుండా వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది ఇలా రాజ్ ఠాకూర్ గారు. ఇది ఎంతవరకు సబబు అనేది ఇలా రామగుండం ప్రజలు ఆలోచించుకోవాలి. రామగుండం ప్రజలకి గతంలోనే చెప్పిన గోదావరిఖని పట్టణ ప్రజలందరూ కూడా పిలుపునిచ్చినాం మేము. ఇక ముందు ఎవరైనా ఊరు పేరు నేమ్ ప్లేట్ నంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా జేసీబీలు తీసుకొస్తే ఇదే చౌరస్తాలో దాన్ని పెట్రోల్ పోసి అంటుపెట్టారు అని చెప్పినాము గతంలోనే. భయపడకుండా భయ్ ఎందుకు భయపడతారు? భయపడితేనే భయపెడతారు వాళ్ళు. మనం ఒక్కసారి ఎదురు తిరిగితే ఖచ్చితంగా తోక ముడిచి ఉరుకుతారు, పారిపోతారు. చెప్పింది చెప్పినట్టు చేయండి, భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఎవరి మీద కేసులు పెట్టాడు. ఆ జేసీబీ ఏదో నాకు తెలిసి ఆకాశం చల్లి ఉడిపడ్డట్టుంది. అది ఎవరిది కాదన్నప్పుడు ఎవడో ఒకటి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు కదా, దాన్ని అంటుపెడితే ఎవరి మీద కేసు అయితే ఎవరి మీద కాదు. అటువంటి ప్రయత్నాలు మీరు చేయరు ఏం కాదు. ఎందుకంటే మీరు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్నటువంటి డబ్బులతో నిర్మించుకున్నారు. ఇది మీ కష్టాన్ని మీ చెమటను దోసుకుంటా ఉంటే మీరు ఎందుకు గమనం కూర్చుంటారు? ఇలా ఆ వచ్చిన కొట్టాలి, ఆ జేసీబీని ధ్వంసం చేయాలి. ఇటువంటివి చేసిన రోజే ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలు, అక్రమమైనటువంటి పనులన్నీ ఆగిపోతాయి. అదేవిధంగా ఇలా ఈ కూల్చివేతలన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ మా పార్టీ సోదరు, మా పార్టీ నాయకుడు, ఇక్కడ యువజన విభాగానికి జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి బూరుగు వంశీకృష్ణ ఈ తమ్ముడు వీటికి వచ్చి ఒక వీడియో తీస్తున్నాడు. మరి సోదరు ఇక్కడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఈ బిల్డింగ్ అన్యాయంగా కూలుస్తున్నారు అని చెప్పేసి ఒక వీడియో తీసి ఆయన ఒక ప్రూఫ్ కోసం, ఆయన కూడా ఒక ప్రెస్ సభ్యుడు అని చెప్తున్నాడు. ఆ ప్రూఫ్ కోసం ఆయన వీడియో తీస్తూ ఉంటే వెనకాల నుండి సిఐ గారు వచ్చి అకారణంగా ఏం సంబంధం లేకుండా ఈయనని కొట్టి ఈయన దగ్గర నుంచి సెల్ ఫోన్ గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈయనకు నోటీస్ ఇచ్చి కేసు పెట్టి బయటకు పంపించారు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజ్ ఠాకూర్ గారి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వ్యక్తులు కొందరు వాళ్ళు చెప్పింది చేసుకుంటా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ సోదరి ఇక్కడ ఏడుస్తున్నప్పటికీ కూడా పోయి పోలీస్ ఆఫీసర్ని పోయి సిఐ గారిని పోయి మీరు ఆపరా ఇళ్ళని, ఈ దమనకాండని ఆపరా, మీరు జేసీబీని ఆపరా అంటే ఎప్పుడు వాళ్ళు కూడా ఆపుతలేరు. ఇంకా అకారణంగా వీళ్ళని కూడా తిట్టేది, బెదిరించడాలు, ఇంటిమిడేట్ చేయడాలు. తమ్ముడిని కొట్టినరు. ఇంకొక మా నాయకుడు మొన్న కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనను కూడా 3rd క్లాస్ ఫెలో అనుకుంటా సంబోధించినట్ట. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చేతిలో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని రాజ్ ఠాకూర్ గారు ఇష్టారాజ్యంగా ఎవరు అటు చెప్తే వాళ్ళని అందరు ఇళ్ళు కూలగొట్టడాలు, దుకాన్లు కూలగొట్టడాలు, వాళ్ళు పొట్ట కొట్టడాలు మాత్రము కంటిన్యూస్గా చేస్తున్నాడు. ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ పబ్లిక్ మొత్తుకుంటున్నారు, పార్టీలు మొత్తుకుంటున్నారు. మల్లేశన్న రోజు దాదాపు 20-30 రోజులు ధర్నా చేసిండు చౌరస్తాల. అయినా కానీ వీళ్ళకు సిగ్గు, శరం, లజ్జ ఏమీ లేకుండా ఇంకా ఇవి కంటిన్యూ చేస్తుంది. మేము కోరేది ఏంటంటే ప్రజలారా మీరు జాగృతంగా అండి. ఎందుకంటే ఇలా మీ ఇంటి దాకా రాలేకపోవచ్చు, కానీ రేపు మీ ఇంటికి వస్తారు, మీది గోళ మీది గుడికి వస్తారు. వచ్చిన రోజు మీ వెనకాల ఎవరున్నారు? ఆ రోజు మీరే సంఘటితమై ఇలా ఈ అక్కతో ఇక్కడ ఉండి ఈమె ప్రొటెక్షన్గా ఇక్కడికి వచ్చి మీరు ఉంటే కనుక ఖచ్చితంగా రేపటి రోజున మీ ఇండ్ల మీదకి, మీ దుకాణాల మీద కూడా ఎవరు రారు. ఎందుకంటే వీళ్ళ ఆగడాలు అసలు ఆగుతలేవు. ఎన్నిసార్లు మొత్తుకున్నా చెప్పేవి వింటలేరు. అక్కడ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హైడ్రా పేరుతో హైదరాబాద్లో ఇష్టరాజ్యంగా కూల్చుతారు. అక్కడ కూడా నేమ్లెస్, ఆ నంబర్ ప్లేట్లెస్ జేసీబీలు వస్తాయి, కూల్చుతారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ రాజ్ ఠాకూర్ ఇదే పని చేస్తారు.
మొన్న అసెంబ్లీలో అన్నాడు కదా, రాష్ట్రానికి పెద్ద పైల్వాన్ కిందేసి మీదేసి కొడతాడు మిమ్మల్ని అని చెప్పి. అంటే అదొక అహంకారం నెత్తికెక్కింది వీళ్ళకి. పబ్లిక్ ఎవరైనా అడ్డం వస్తే కింద మీదేసి కొడతాం, మేము అక్రమంగా కేసులు బనాయిస్తాము, కార్పొరేటర్లు కొడతాము. ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.